హాయ్ ఫ్రెండ్స్. మనము ఎండోమెంట్ ఆఫీసర్స్ కోసం ఇప్పుడు మనం రామాయణం అనేది నేర్చుకుంటున్నాము. సో రామాయణంలో ఎన్ని కాండలు ఉన్నాయి? 7 కాండలు ఉన్నాయి. అవి ఏంటి? తర్వాత ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 24,000 శ్లోకాలు. అవి ఎలా వచ్చినాయి? రామాయణాన్ని ఎవరు రచించారు? వాల్మీకి రచించారు. ఆయన రచించటానికి పురికొల్పినటువంటి సన్నివేశాలు ఏంటి? సో ఒక్కొక్క కాండంలో ఒక్కొక్క విధంగా మనం చూసుకుందాం అనమాట. అయితే ఏ యుగానికి సంబంధించింది, ఎన్ని యుగాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం నిదానంగా ఒక్కొక్కటి నేర్చుకుందాం. ఇప్పుడు మొత్తము 24,000 శ్లోకాలు, కాండలు 7 కాండలు, సర్గలు 500 సర్గలు ఉన్నాయి. ఒక్కొక్క సర్గలో 500 సర్గలు అంటే ఒక్కొక్క కాండంకి కొన్ని ఉపసర్గలు ఉంటాయి కాబట్టి మొత్తం ఓవరాల్గా 500 కాండలు అనేది ఉన్నాయన్నమాట. సో బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరాకాండ అండ్ యుద్ధకాండ. ఇంకొక కాండ ఉంది అని చెప్తున్నారు. దాన్నే మనం చెప్పుకునేది ఉత్తరకాండ అంటారనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది రామాయణం అనేది ఒక ఆది కావ్యము. ఆది కవి ఎవరు అంటే వాల్మీకి అని పేరు వచ్చింది మనకి. రామో విగ్రహవాన్ వర్మ సత్యధర్మ పరాక్రమ అంటారు. రామో విగ్రహాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అని ఎవరు కీర్తించారు అంటే ఒక రాక్షసుడు కీర్తించాడు. ఆ రాక్షసుడి పేరేంటి? మారీచుడు. మారీచుడు ఒక రాక్షసుడు అనమాట. సో అతను కూడా ఒక శత్రువు కూడా ఒక దేవుడిని ఒక కీర్తించాడు అంటే రాముని యొక్క గొప్పతనం ఏంటి, రామ మార్గం ఏంటి అనేది మనం దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. మహాభారతంలో ధృతరాష్ట్రుడు కొడుకులంటే ఎంత ప్రేమో, అలాగే రామాయణంలో దుర్యోధనికి కూడా కొడుకులంటే ప్రేమ. అయితే 100 మంది అన్నదమ్ముల మధ్య వైరం ఉన్నప్పటికీ ఎలా ఉంటుందంటే ఇది చెప్పేది, వైరం ఉన్నప్పటికీ కూడా వైరం పెట్టుకొని సమస్త భూమండలాన్ని గెలిచినా కూడా వృధానే. అలాగే ఆ అన్నదమ్ముల కోసం, తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళినా మంచిదేనని చెప్పేది మన రామాయణం. భారతమేమో అలా చెప్పింది. అన్నదమ్ములు ఎంతమంది ఉన్నా వారి మధ్య సఖ్యత లేకుండా వారందరి యొక్క యుద్ధం గెలిచినప్పటికీ కూడా వృధానే కదా. సో అది మహాభారతం చెప్పింది. సో ఒక కుటుంబ జీవనానికి, ప్రభు జీవితానికి ఉన్న డిఫరెన్సెస్ ఏవైతే సమన్వయం అనేది చెప్తుంది. అయితే ఇప్పుడు మనం పాయింట్లోకి వచ్చేద్దాము. రామాయణాన్ని ఒకరోజు మొదలు పెట్టడానికి కారణం ఏంటంటే నారద మహర్షి వారు ఒకరోజు వాల్మీకి దగ్గరికి వెళ్ళారనమాట. ఆయన ఆశ్రమానికి మామూలు విజిట్లకు వస్తారు కదా, అలా విజిట్లకు వెళ్ళారు. అప్పుడు వాల్మీకి మహర్షి నారదుడిని అడిగాడంట, ఈ లోకంలో ఉత్తమోత్తముడు ఎవరు అని అడిగినప్పుడు నారద మహర్షి వారు రాముడు గురించి వివరించారంట. సకల సుగుణాభిరాముడు మన శ్రీరాములు వారని అతని యొక్క చరిత్రని వివరించారంట. అయితే అది అలా జరుగుతూ ఉండగా ఒకరోజు తమాసా నది తీరానికి మన వాల్మీకి గారు భరద్వాజుని, అతని యొక్క శిష్యుడైనటువంటి భరద్వాజుని తీసుకొని తమాసా నది తీరానికి వెళ్ళాడు. సూర్య నమస్కారాలు చేసుకుంటారు కదా, అట్లా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు కౌంచ పక్షుల ఆహ్లాదకరమైనటువంటి సంగీతం అనేది ఆ వాల్మీకి మహర్షికి వినపడటం, ఆ మహర్షి అటువైపు చూస్తూ ఉండగా ఇంతలో ఒక బోయవాడు ఆ పక్షుల్లో, కౌంచ పక్షుల్లో ఉన్నటువంటి ఒక మగ పక్షిని బాణం వేసి కొట్టంగానే ఆ మగ పక్షి నేల కొరిగేసరికి ఈయనకి తెలియకుండానే ఆ శ్లోకంలో ఒక శ్లోకం పుట్టింది. అదే మానిషాద అనే ఒక శ్లోకాన్ని మన వాల్మీకి మహర్షి గారు తన నోటి నుంచి వచ్చింది. సో అందుకని ఒక శ్లోకం నుంచి రామాయణ శ్లోకం పుట్టింది. ఇదే ఒక రామాయణ శ్లోకానికి మొదటి శ్లోకం అని చెప్పేసి అంటారు, మానిషాద అని. తర్వాత బ్రహ్మ కనపడి, అయ్యా నీకు నారద మహర్షి వారు ఏం చెప్పారు కదా, నువ్వు రాయి, రామాయణాన్ని రచించాల్సిన బాధ్యతను నువ్వు తీసుకొని రామాయణాన్ని రచించమని చెప్పేసి బ్రహ్మ అతనికి, నేను శక్తిని ఇస్తాను, నీకు ఎంత కావాలో దానికి సంబంధించిన శక్తినంతా నేను నీకు ఇస్తాను అని చెప్పడం వలన బ్రహ్మ యొక్క అనుగ్రహం వలన రాములు వారి యొక్క చరిత్రని రాయటం అనేది
మొదలుపెట్టడం జరిగినది. వాల్మీకి మహర్షి మొదలుపెట్టారు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే అయోధ్య. అయోధ్య అంటే ఏంటంటే యోధులకు జయంప శక్యం కానిదంటే యోధులు ఎవ్వరూ కూడా దాన్ని జయించలేరు. అంతటి మహాభాగ్యం అయోధ్యకు ఉందన్నమాట. సో ఆ నగరానికి కోసల దేశపు ముఖ్య పట్టణం అన్నమాట. నగరం అయోధ్య అనేది ఏంటి? కోసల దేశపు ముఖ్య పట్టణము. అయితే ఈ అయోధ్యను నిర్మించిన వాడెవడు అంటే మనువు అని కూడా అడుగుతాడు. మనువు నిర్మించాడనమాట ఈ అయోధ్యని. అయితే ఈ కోసల దేశ అయోధ్యకి రాజు ఎవరంటే దశరథుడు. ఆయన ఒక మహావీరుడు, ధర్మ మహత్యుడు అనమాట. ఆయనకి సంతానం లేదనమాట. చాలా చోట్లకు తిరిగాడు. సంతాన ప్రాప్తి కోసం ఒక యాగం చేశాడు. ఆయన ఏంటంటే పుత్రకామేష్టి యజ్ఞాన్ని నిర్వహించాడు. అయితే పుత్రకామేష్టి యజ్ఞాన్ని ఎవరి అధ్యక్షతను నిర్వహించాడంటే ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించాడు మన దశరథ మహారాజుల వారు. ఓకేనా? అర్థమైందా? ఆ సమయంలో దేవతలు రావణాసురుడు అకృత్యాలన్నీ కూడా బ్రహ్మదేవుడితో మొరపెట్టుకుంటున్నారు. రావణాసురుడు చాలా ఉన్నాడు, అంటే రావణాసురుడు ముందే ఉన్నాడు అనమాట. చాలా కృత్యాలన్నీ చేస్తూ ఉన్నాడు. అయితే రావణుడు మానవుల వల్ల తప్పితే మరెవ్వరి వల్ల కూడా మరణం లేని వరాన్ని పొందాడు. అది బ్రహ్మ నుండి పొందాడు. అందుకని బ్రహ్మ రాముడి యొక్క చరిత్రను రాయించమని వాల్మీకి చెప్పాడు. సో దీనివల్ల ఏమవుతుందంటే దశరథుని సంతానంగా జన్మించాలి అనేది బ్రహ్మ నిర్ణయించాడనమాట. విష్ణుమూర్తి అనే అతను విష్ణుమూర్తి అంశే రాముల వారు అనమాట. సో దశరథ యొక్క కడుపున ఆయన పుట్టేసేసి ఒక మానవ రూపంలో, ఒక మనిషి రూపంలో జన్మించాలి. సో యజ్ఞకుండం వచ్చేసింది. యజ్ఞకుండం నుంచి ఆవిర్భవించినటువంటి ఒక దివ్య పురుషుడు, యజ్ఞకుండం నుంచి దివ్య పురుషుడు వచ్చేసేసి దశరథునికి పాయసాన్ని ఇస్తాడనమాట. ఆ పాయసాన్ని తన యొక్క ముగ్గురు భార్యలైనటువంటి కౌసల్యకి, సుమిత్రకి, కైకేయికి ముగ్గురికి కూడా ఇస్తాడు. ఇవ్వడం వల్ల వాళ్ళకి కౌసల్య గారికి వచ్చేసరికి రాములు వారు పుడతారు. సుమిత్రకు వచ్చేసరికి లక్ష్మణుడు, అలాగే శత్రుఘ్నుడు పుడతారు. మరి కైకేయికి వచ్చేసరికి భరతుడు పుడతాడు. ఇక్కడ అదంతా బాగానే ఉంది. అందరూ సరదాగా ఉంటారు, సాన్నిహిత్యంగా ఉంటారు. ఇక బాలకాండ మొదలవుతుంది. ఇక్కడ మన రామాయణంలో గమనించాల్సింది బాలకాండ. మనం 7 కాండలు చెప్పుకున్నాం కదా, ఇక్కడ మనకి బాలకాండ మొదలవుతుంది. అది బాలకాండ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. అయితే ఈ ఎపిసోడ్లో మనకి ముఖ్యమైన ఏమేమి వచ్చినాయో చూద్దాము. రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమాన్ని ఎవరిని పొగిడారు? మారీచుడు రాముల వారిని కీర్తించాడు. మారీచుడు ఒక రాక్షసుడు. తాటకి కుమారుడే ఒక మారీచుడు. ఓకేనా? మారీచుడు రాముల వారిని ఏమని కీర్తించాడు? రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమాన్ని కీర్తించాడు. అయితే రామాయణాన్ని రచించింది ఎవరు? వాల్మీకి మహర్షి. తర్వాత రామాయణ సాహిత్యంలోని ఇది ఒక ఆది కావ్యం. అందువల్ల వాల్మీకి మహర్షికి ఏమనొచ్చింది పేరు? ఆది కవి అని వచ్చింది. ఇంత మొత్తం రామాయణానికి ఉన్న మరొక పేర్లు ఏంటి అని అడుగుతాడు. పౌలస్య వధ, సీతాచరితం అనే పేర్లు కూడా ఉన్నాయి. రామాయణం, రామ అంటే స్త్రీ అని కూడా అర్థము, ఆయనము. ఓకేనా? స్త్రీ యొక్క చరిత్ర అని కూడా దీనికి ఒక పేరుంది. పౌలస్య వధ అంటే పౌలస్త్యుడు అంటే ఎవరు అంటే ఇక్కడ రావణుడు, రావణుని యొక్క వంశము పౌలస్య వంశము. సో అందుకని రావణుని యొక్క కథ కాబట్టి ఇది కూడా రావణుని యొక్క పాత్ర ఉంది కాబట్టి ఇందులో రావణ వధని అంటే పౌలస్య వధ అనే పేరు కూడా రామాయణానికి ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ బాలకాండలో ఏం చెప్తారంటే దీన్ని సంక్షేమ రామాయణం అంటారు. ఎందుకంటే సుగుణాభిరాముడి గురించి నారద మహర్షి మన వాల్మీకి గారికి చెప్తారు కాబట్టి దీన్ని ఏమంటారంటే సంక్షేమ రామాయణం. సంక్షిప్తంగా కథని వినిపించాడు కాబట్టి దీన్ని సంక్షేమ రామాయణం అంటారు. అయితే వాల్మీకి మహర్షి ఏ నదికి వెళ్ళి స్నానానికి భరద్వాజునితో కలిసి వెళ్ళి కౌంక్ష పక్షుల యొక్క శోకాన్ని గమనించాడు అంటే తమాసా నది. శిష్యుడు ఎవరంటే భరద్వాజుని శిష్యునితో అని చెప్పచ్చు. అయితే లవకుశులు వాల్మీకి మొదలుపెట్టినాక వాల్మీకి శ్లోకం నుండి శ్లోకం పుట్టింది కాబట్టి యోధులకు జయింప శక్యం కానిది ఏది? అయోధ్య. అయోధ్య నగరము
కోసల దేశానికి రాజధాని. అయోధ్యను పరిపాలిస్తున్నది ఎవరు? దశరథ మహారాజు. ఇతను ఒక పరాక్రమవంతుడు, మహావీరుడు, ధర్మవర్తనుడు, ధర్మంగా పరిపాలిస్తాడు. అయితే అతనికి సంతానం లేకపోవటం వలన ఎవరి ఆధ్వర్యంలో ఒక యాగం చేస్తారు అంటే ఋష్య శృంగ మహర్షి ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగం చేసి యోగగుండం నుండి దివ్య పురుషుడు వచ్చి ఒక పాయసాన్ని ఇస్తాడు. ఆ పాయసం ద్వారా సంతానాభివృద్ధి కలుగుద్ది. రావణాసురుడి యొక్క అకృత్యాలను నిర్మూలించడానికి విష్ణుమూర్తి ఒక మనిషి రూపంలో, ఎందుకంటే బ్రహ్మ ఒక వరం ఇచ్చాడు కదా, మానవ రూపంలో మాత్రమే నన్ను చంపగలరు అని చెప్పి రావణాసురుడిని. సో బ్రహ్మ మనుష్య రూపంలో దశరథుని యొక్క కడుపును జన్మించాలి అని నిర్ణయించుకొని ఇలా జరిగిద్ది. సో దశరథుని భార్య పేర్లు ఏంటి అంటే కౌసల్య. కౌసల్యకి రాముల వారు పుట్టారు. సుమిత్ర, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు పుట్టాడు. కైకేయికి ఎవరు పుట్టారు? భరతుడు పుట్టాడు. అయితే ఇందులో ఒక కీలకమైన ఈ రామాయణం టర్నింగ్ అవ్వటానికి కారణము మందర అనేది మనకి కైకేయికి అరణపు దాసి అనమాట. అరణపు దాసి అంటే చిన్నప్పటి నుంచి కూడా కైకేయి పుట్టినప్పటి నుంచి తన యొక్క మంచి చెడులు అన్నీ చూసుకుంటూ ఉండిద్ది. తను పెళ్ళైన తర్వాత కూడా అత్తగారింటికి అమ్మగారింటికాడ నుంచి ఒక పని అమ్మాయిని తీసుకొచ్చుకునేదాన్ని అరణపు దాసి అంటారు. ఆ మందర చెప్పినటువంటి చెడు మాటల ప్రభావం వలన మనకి రాములు వారు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయటం జరిగింది. అలాగే మన స్టోరీలో శూర్పణఖ వలన సీతాపహరణం జరిగినది. ఈ 2 క్యారెక్టర్లు చాలా కీ రోల్ అన్నమాట. రామాయణం మొత్తానికి కూడా కీ రోలు మందర క్యారెక్టర్ ఒకటి, అండ్ రెండోది వచ్చేసరికి శూర్పణఖ క్యారెక్టర్. సో మీ అందరికీ నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత ఈరోజు ఇప్పుడు చూసుకున్నాము, ఒక దశరథ మహారాజు ఏం చేస్తాడంటే విశ్వామిత్రుడి దగ్గరికి వస్తాడనమాట. విశ్వామిత్ర ఋషి ఒకరున్నారు, ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన సృష్టి చేయగలిగినటువంటి తపస్సు, తన యాగాన్ని భంగం చేస్తున్నారు. దశరథ, మరి నాకు ఎంతమంది దేవతలు అడ్డుకున్నా వాళ్ళు ఆకృత్యాలు వేడట్లేదు. కాబట్టి నాకు నీ కుమారులను పంపించి నా యజ్ఞాన్ని రక్షించగలిగా నా తపస్సుని భంగం కలగకుండా చేయించవలసిందిగా కోరుకుంటాడు దశరథుడు. అప్పుడు దశరథుడు, అయ్యా, ఎంతోమంది దేవతలు వచ్చి రక్షించలేనిది ముక్కు పచ్చలారని నా కుమారులు మీ యొక్క యాగాన్ని భంగం చేయకుండా ఉండేటటువంటి ఎవరైతే రాక్షసులు ఉన్నారో వాళ్ళని ఎలా వధిస్తారు, ఎలా ఇబ్బంది ఎదుర్కొంటారు బుద్ధయ్య అని చెప్తాడు అన్నాడు. ఎందుకంటే కొడుకంటే ప్రేమ కదా దశరథ మహారాజుకి. అప్పుడు కానీ మన విశ్వామిత్రుల వారికి చాలా కోపం వచ్చిందనమాట. కోపం వచ్చేసి అంటారు, సరే అనగానే పక్కన ఉన్నటువంటి వాళ్ళ కోపం వస్తే ఎలాంటి పరిష్కారం ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసు కాబట్టి పక్కన ఉన్నటువంటి వశిష్ఠులు వారు అతన్ని కోపాన్ని అర్థం చేసుకోమని చెప్పి కుమారులను పంపించడానికి దశరథుల్ని ఒప్పిస్తాడనమాట. సో దశరథుడు సరే అంగీకరించగానే మన విశ్వామిత్రులు గారు ఏం చేస్తారంటే పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయే క్రమంలో విశ్వామిత్రుడు ఒక నదీ తీరంలో, అంటే సరయూ నదీ తీరం అనమాట. సరయూ నదీ తీరంలో 2 విద్యలను రామలక్ష్మణులకు నేర్పిస్తాడు, అభ్యసింపజేస్తాడు. అవేంటంటే అతిబల మహాబల. ఈ అతిబల విద్యని మహాబల విద్యని రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు నేర్పిస్తాడు. ఎందుకంటే ఆకలి దప్పికలు ఏవి వాళ్ళ దగ్గరికి దరిచేరవని చెప్పి. అయితే ప్రయాణం కొనసాగుతూ ఉండగా 2 ప్రాంతాలను చేరుకుంటారు. ఆ ప్రాంతాల పేర్లు ఏంటంటే మలధ, కరూస. ఈ 2 ప్రాంతాలు ఏంటంటే రాక్షసి, కుమారుడు మారీచుడు. ఈ ప్రాంతాలని తాటక రాక్షసి, కుమారుడు మారీచుడు అతలాకుతలం చేస్తారు. అయితే ఆదేశించి, నాన్న వెళ్ళి ఆ తాటకని హతమార్చు అంటాడు. మన రాముల వారు, అయ్యో నేను తొలిగా ఒక ఆడవాళ్ళని చంపడం ఏంటి, అన్యాయము అధర్మము అని మాట్లాడితే విశ్వామిత్రుడు, లేదు నాయన, నువ్వు చాలా రాక్షసి, సో కాబట్టి తప్పు లేదు, ధర్మానికి వ్యతిరేకంగా వెళ్ళే వాళ్ళని మనం సరిచేయడంలో తప్పు లేదు, నువ్వు వధించు అని చెప్తే వధిస్తాడు. అయితే రామలక్ష్మణులకు తర్వాత దానివల్ల ఏమవుతుందంటే
తాటకం నేలకూల్చిన శ్రీరాముడికి రాక్షస సంహారం అనేది అప్పుడే మొదలవుతుంది. తన జీవితంలో రాక్షస సంహారం ప్రారంభమైపోతుంది. ఇక అటు తర్వాత రామలక్ష్మణులకు సకల శాస్త్రాలను ఉపదేశిస్తాడు మన విశ్వామిత్రుల వారు. అయితే అటు తర్వాత రామలక్ష్మణులతో కలిసి యాగశాలలకు కదిలి వెళ్ళాడు విశ్వామిత్రుడు. మారీచ, సుబాహు అనే రాక్షసులు యజ్ఞాన్ని ధ్వంసం చేస్తూ ఉంటారు వీళ్ళు వెళ్ళే టయానికి. ఎవరే రాక్షసులు? మారీచుడు అలాగే సుబాహుడు. అయితే రాముల వారిని ఆదేశించక రాముడు మారీచుడి పైన ఒక అస్త్రాన్ని అలాగే సుబాహు మీద మరో అస్త్రాన్ని సంధిస్తాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది రాముడు యొక్క అస్త్రాలు ఎవరి మీద చేశాడనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. రాముల వారు మారీచుని పైన ప్రయోగించిన అస్త్రము ఏమి అని క్వశ్చన్ వేస్తే సీతేశువు అని చెప్పండి. రాముల వారు మన మారీచుడి పైన ప్రయోగించిన అస్త్రం ఏంటంటే సీతేశువు. అది ప్రయోగించగానే ఎన్ని 100 యోజనల దూరంలో ఎగిరెళ్ళి సముద్రంలో పడతాడనమాట. యోజన అంటే ఏంటి అని క్వశ్చన్ కూడా వేస్తారు. అంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్స్లో యోజనము అంటే 12 కిలోమీటర్ల దగ్గరగా, కాబట్టి 100 యోజనాల దూరంలో సముద్రంలో ఎగిపడ్డాడు. మరి ఆగ్నేయాస్త్రాన్ని సుబాహుడి పైన ప్రయోగించాడు. చూడండి ఇక్కడ 2 అస్త్రాలు, ఒకటి సీతేశువు అనేటటువంటి అస్త్రము, రెండవది వచ్చేసరికి ఆగ్నేయాస్త్రం సుబాహుడి పైన, సీతేశువు అనేటన్నేమో మన మారీచుడి పైన వేస్తారనమాట. సో ఇక అలా అయిపోయిన తర్వాత ఆ ప్రయాణం సంహారం అయింది, మళ్ళీ మొదలయ్యేది. మళ్ళీ విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ముగ్గురు కలిసి ప్రయాణం మొదలుపెట్టారు. అలా వెళ్తూ ఉన్నారు. మిథిలా నగరానికి చేరుకున్నారు. మిథిలను పరిపాలిస్తుంది జనక మహారాజు పరిపాలిస్తున్నాడు. అయితే ఈ మధ్యంలో గంగా అవతరణం గురించి విశ్వామిత్రుడు వారు రామలక్ష్మణులకి ఉపదేశిస్తాడు. గంగని భగీరథుడి నేల మీదకి తీసుకొచ్చాడు. ఆ వృత్తాంతం మొత్తం కూడా చెప్తారు. అదే టైంలో అక్కడ మిథిలా నగరానికి సమీపంగా ఒక మహర్షి ఆశ్రమం ఉంది. పాతబడింది కానీ చాలా అందంగా కనిపిస్తుంది. అదే గౌతమ మహర్షి ఆశ్రమము. ఆ ఆశ్రమంలో ఒక రాయిగా ఉన్నటువంటి అహల్య వృత్తాంతాన్ని వివరిస్తాడు. నాయన నీ కాలి స్పర్శ తగిలితే అహల్య రాయి అని ఆవిడ రాయి కాస్త కూడా అహల్యగా మారిపోయి గౌతమ మహర్షితో సంతోషంగా ఉంటుందనగానే అది చేస్తారు. ఇలా జరుగుతూ ఉండగా జనకుని దగ్గరికి వెళ్తాడు. ఒకరోజు విశ్వామిత్రుడు అడుగుతాడు, అయ్యా నీ దగ్గర ఏదో శివధనుస్సు ఉందన్నావు కదా, ఒకసారి నా శిష్యులకు చూపించు, వారి యొక్క పరాక్రమాల గురించి అన్నీ కూడా వివరించి చూపించమంటాడు. నాన్న చీకటి పడింది, నమస్కారాలు తెలియజేసుకుంటాడు. రేపొద్దున సూర్యాస్తమయం ఇప్పుడు అయింది కాబట్టి సూర్యోదయం అవగానే మీ దగ్గరికి నేను తీసుకొస్తానని ఒక 5,000 మందితో ఆ శివధనుస్సుని తీసుకొస్తాడు. శివధనుస్సు ఎవరిదంటే వాళ్ళ తరాలకు చెందిందనమాట. శివధనుస్సు దేవరథుడని వాళ్ళ యొక్క పూర్వీకుడైనటువంటి దేవరథుడికి చెందినటువంటి శివధనుస్సుని 5,000 మంది తీసుకురాగానే మన చూడయ్యా ఒకసారి అని విశ్వామిత్రుడు రాముడు వారికి చెప్తాడు. చెప్పగానే ఏం చేస్తాడంటే అది ఎక్కువ పెట్టడానికి తీసుకోగానే మడుగుకి పట్టుకొని 5,000 మంది తీసుకొచ్చిందని ఒక్కడే ఎత్తంగానే అది సరి చేస్తూ ఉండగానే పెళ్ళున ఇరిగిపోయిద్ది. సో దాంతో దశరథ మహారాజుకు కబురు పంపిస్తాడు, అయ్యా నీ కొడుకు పరాక్రమశాలి, నీ కొడుకుని నా కూతురికి ఇచ్చి పెళ్లి చేయాలని అభ్యర్థిస్తున్న అందంగా దశరథ మహారాజు బంధు పరివారం అంతా తీసుకొని అందరూ కదిలి వస్తారు. ఆహా మంచి విషయం చెప్పావు, నా కొడుకుకు పెళ్ళి అని చెప్పేసి ఆయన వచ్చేస్తూ ఉంటాడు. ఇక రాముల వారినేమో సీతమ్మ వారికి ఇస్తారు. సీతాదేవి సిస్టర్ అయినటువంటి ఊర్మిళాదేవిని లక్ష్మణుడికి ఇస్తారు. ఇక భరత శత్రుఘ్నులకు కూడా తన తమ్ముడి కూతురులైనటువంటి తన తమ్ముడు ఎవరు అంటే కుశధ్వజుడు అనమాట. కుశధ్వజునికి 2 కూతుర్లు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటంటే మాండవి, శృతకీర్తి అనమాట. మాండవినేమో భరతునికి ఇస్తాడు, శృతకీర్తినేమో శత్రుఘ్నునికి ఇచ్చి పెళ్లి వివాహం జరిపిస్తాడు. అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణం కమనీయం, కనుల విందు చేశాయి. అయితే ఇక్కడ విశ్వామిత్రుడు హిమాలయాలకు వెళ్ళిపోతాడు. కొడుకులను కోడలను తీసుకొని ఆనందంతో అయోధ్యకు తిరుగుముఖం పెడతాడు. ఈ మార్గ మధ్యంలో ఎదురయ్యాడు పరశురాముడికి క్షత్రియులంటే అస్సలు గిట్టదనమాట. క్షత్రియులందరినీ సంహరించేయాలని తిరుగుతూ ఉంటాడు. ఎవరంటే వీర్యార్జునుడు అనేటటువంటి హయ వంశ చక్రవర్తి ఒక ఎదురులేని వీరుడు. ఆయన పరశురాముని తండ్రి ఎవరు? జమదగ్నిని అన్యాయంగా సంహరిస్తాడనమాట. ఎవరైనా సంహరించింది వీర్యార్జునుడు అనే అతను హయ వంశ చక్రవర్తి అనమాట. అప్పటి నుంచి నా తండ్రి జమదగ్నిని చంపాడు కాబట్టి నేను క్షత్రియుల మీద పగబట్టి క్షత్రియులు అందరినీ కూడా వధించేస్తూ ఉంటాడు. సో అది గుర్తొచ్చేసేసి
పంతం బట్టి 21 సార్లు క్షత్రియ సంహారం చేసి ఆ రక్తంతోనే తన తండ్రికి తర్పణాలు వదిలినటువంటి వాడు ఎవరంటే విశ్వామిత్రుల వారు అనమాట. సో అందుకని భయపడుతూ ఉండంగా ఆ పరశురాముడికి బలరాముడు ఎదురుపడటంతో మృత్యువుకి ఎదురీడాడని దశరథుడు భావించి తన కొడుకుని కరుణించమని ప్రార్థిస్తాడు. ఈ మాటలేవి పట్టించుకున్నటువంటి పరశురాముడు పాతబడిపోయిన శివధనుసుని విరవటము పెద్ద లెక్క అది కదా, నా దగ్గర విష్ణు ధనస్సు ఎక్కుపెట్టమని సవాలు విసురుతాడు. రాముడు ఆ ధనస్సును అవలీలగా ఎక్కుపెట్టి వైష్ణవాస్త్రంతో పరశురాముని తపశ్శక్తిని దెబ్బతీస్తాడు. ఏ అస్త్రంతో తపశ్శక్తిని దెబ్బతీస్తాడు? వైష్ణవాస్త్రంతో. సో రాముని చేతిలో పరాభవాన్ని కూడా గౌరవంగా భావించినటువంటి పరశురాముడు తపశ్శక్తిని తపస్సు చేసుకునేందుకు మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోతాడు. నమస్కారం చేసుకున్న, అయ్యా విష్ణుమూర్తి నువ్వేనయ్యా నా విష్ణుమూర్తివి అని విష్ణు ధనస్సును ఎక్కుపెట్టగానే గౌరవంగా తన యొక్క తప్పుని కూడా గౌరవంగా భావించుకొని ఆయన మన మహేంద్ర పర్వతానికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. భరత శత్రుఘ్నులు భార్యలతో కలిసి తన మేనమామ ఇంటికి కేకయ్య రాజ్యానికి వెళ్ళిపోతారు. రామలక్ష్మణుడు భార్యతో దశరథునితో కలిసి అయోధ్యకు చేరుకుంటారు. ఇంతటితో బాలకాండ పూర్తవుతుంది. రేపు మనం అయోధ్యకాండ గురించి మనం చెప్పుకుందాం. భరత లక్ష్మణులేమో మేనమామ అయినటువంటి కేకయ్య రాజ్యానికి వెళ్ళిపోయారు. ఎవరు? భరత శత్రుఘ్నులు. మరి రామలక్ష్మణులేమో భార్యలను తీసుకొని అయోధ్య నగరానికి వెళ్ళిపోయారు. ఇక రేపు అయోధ్యకాండ గురించి చెప్పుకుందాం. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇందులో ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టైం ఈ వీడియోలు చేయడం అనేది చేస్తున్నాను. ఏవైనా స్పీడ్ అయి ఉంటే కొంచెం నా కామెంట్స్లో చెప్పండి, సరి చేసుకుంటాను. బట్ మనం ఎండోమెంట్ ఆఫీసర్స్కి ఇది మనం రోజుకొక అరగంట నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Please support and subscribe my channel. Thank you.